హాయ్ పిల్లలు, ఈ వీడియో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ 1వ తరగతి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఈ వీడియోలో 1 2 3లు అంటే 1 2 3 సంఖ్యలను నెంబర్స్ను ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. పిల్లలు ఇది 1 ఇంగ్లీష్లో 1 ONE 1 తెలుగులో 1. 1ను ఏ విధంగా రాయాలంటే చూడండి, ఫస్ట్ ఇలా ఒక లైను ఇలా రాయండి, సెకండ్ లైన్ ఈ విధంగా రాయాలి. ఇది 1 ONE 1 తెలుగులో 1, ఇంగ్లీష్లో ONE 1. ఇది 2 నెంబర్ ఇక్కడ చూడండి, TWO 2 తెలుగులో 2 అంటారు, ఇంగ్లీష్లో 2 నంబర్ను ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ను ఇలా రాయాలి. ఇది 2 ఫస్ట్ లైన్ ఇట్లా రాయాలి, సెకండ్ లైన్ ఈ విధంగా రాయాలి. పిల్లలు నేర్చుకున్నారు కాదు, ఇది నెంబర్ 2 TWO 2, ఇది నెంబర్ 1 ONE 1, నెంబర్ 2 TWO 2 ఈ విధంగా రాయాలి. పిల్లలు తెలుగులో ఏమంటారు? తెలుగులో 1. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ONE 1. ఏ విధంగా రాయాలి? ఫస్ట్ లైన్ ఇలా రాయాలి, సెకండ్ లైన్ ఈ విధంగా రాయాలి. పిల్లలు ఇదేంటిది? నెంబర్ 2 తెలుగులో ఏమంటారు? తెలుగులో 2. ఇంగ్లీష్లో ఏమంటారు? TWO 2 అని అంటారు. 2ను ఫస్ట్ ఇలా రాయాలి లైను, సెకండ్ లైను ఈ విధంగా రాయాలి. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ చాలా చక్కగా మంచిగా కలర్ఫుల్ వర్క్షీట్లలో ఈ నెంబర్స్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇది 3rd నెంబర్. ఈ 3rd నెంబర్ని ఏ విధంగా రాయాలంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఇది 3 నెంబర్ 3 తెలుగులో 3 అని అంటారు, ఇంగ్లీష్లో THREE 3 నెంబర్ అంటారు. పిల్లలు 3ను ఏ విధంగా రాయాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఈ విధంగా ఇలా రాయాలి, సెకండ్ లైన్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా ఇటు రాయాలి. ఇది 3 నెంబర్ 3. ఇది నెంబర్ 4. పిల్లలు నెంబర్ 4ను ఈ విధంగా రాయాలి, తెలుగులో 4ను 4 అని అంటారు. పిల్లలు FOUR 4ను ఈ విధంగా రాయాలి, ఫస్ట్ లైన్ ఇలా రాయాలి, సెకండ్ లైన్ ఈ విధంగా రాయాలి, థర్డ్ లైన్ ఈ విధంగా రాయాలి. ఇది 4. చూసారా పిల్లలు? FOUR 4 తెలుగులో 4. పిల్లలు ఈ రెండిట్లో ఏది పెద్దది? 4 పెద్ద సంఖ్య, 3 చిన్న నెంబర్. ఇది 3 THREE 3. ఇది 4 FOUR 4. దిస్ ఈజ్ 3 నెంబర్, దిస్ ఈజ్ 4 నెంబర్. పిల్లలు ఇప్పుడు 4 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 4 తర్వాత 5 నెంబర్. పిల్లలు 5 నెంబర్ని ఏ విధంగా రాయాలి? ఇక్కడ చూడండి, 5 FIVE 5. 5ను తెలుగులో 5 అని అంటారు. పిల్లలు 5ను ఏ విధంగా రాస్తారు? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక లైన్ ఇలా రాయాలి, సెకండ్ లైన్ ఈ విధంగా ఇలా కర్వ్ చేసి ఇట్లా రాయాలి, థర్డ్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాయాలి. ఇంగ్లీష్లో దీనిని 5 అంటారు, FIVE 5. తెలుగులో 5, ఇంగ్లీష్లో నెంబర్ 5, తెలుగులో 5. పిల్లలు ఈ నెంబర్ను 6 అని అంటారు, SIX 6. 6ని ఏ విధంగా రాయాలి? ఇక్కడ చూడండి పిల్లలు, 6ను
ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కర్వ్ చేసి ఇట్లా ఇక్కడ కలపాలి. ఇది నెంబర్ 6 ఈ విధంగా రాయాలి. దీనికి స్పెల్లింగ్ SIX. పిల్లలు ఈ 6 నెంబర్ను తెలుగులో 6 అని అంటారు. తెలుగులో 6 అంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, ఇది 5 స్మాల్ నెంబర్, 6 బిగ్ నెంబర్. FIVE 5 తెలుగులో 5. SIX 6 తెలుగులో 6. 5 6 5 6 ఈ విధంగా నెంబర్స్ను రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. పిల్లలు మీరు చాలా చక్కగా మంచిగా చదువుతున్న పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు 6 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 6 తర్వాత 7 నెంబర్. 7ని ఎలా రాయాలి? ఇక్కడ చూడండి పిల్లలు, 7 SEVEN 7. 7 తెలుగులో 7 అని అంటారు. 7ని తెలుగులో 7. పిల్లలు 7ను ఫస్ట్ లైన్ ఇలా రాయండి, సెకండ్ లైన్ ఈ విధంగా రాయండి. ఇది 7 SEVEN 7. పిల్లలు 7ను తెలుగులో 7 అని అంటారు. ఇంగ్లీష్లో 7 SEVEN 7. ఇది 8. పిల్లలు ఇక్కడ చూడండి, 8ని ఈ విధంగా రాయాలి. ఫస్ట్ ఈ విధంగా కర్వ్, ఈ లైన్ ఇట్లా రాసి ఇలా కర్వ్ చేసి ఇలా కర్వ్ చేసి ఫైనల్గా ఇక్కడ ఇట్లా కలపాలి. ఇది 8 EIGHT 8. దీనిని తెలుగులో 8 అని అంటారు. నెంబర్ 7 నెంబర్ 8. నెంబర్ 7ని తెలుగులో 7 అంటారు. నెంబర్ 8ని తెలుగులో 8 అని అంటారు. SEVEN 7 EIGHT 8 SEVEN 7 తెలుగులో 7 EIGHT 8 తెలుగులో 8. రాశారా పిల్లలు? వెరీ గుడ్. మంచి పిల్లలు చాలా చక్కగా చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇది లాస్ట్ వర్క్షీటు 9ని ఈ విధంగా రాస్తారు. NINE 9. చూడండి పిల్లలు, 9ని ఇలా ఇలా రాసి ఈ విధంగా ఇట్లా కిందకి ఇది ఫస్ట్ లైన్ ఇట్లా రాస్తారు. సెకండ్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రాస్తారు. ఇది 9 NINE 9. తెలుగులో 9ని 9 అని అంటారు. తెలుగులో 9ని 9 అంటారు. పిల్లలు 9ని ఎలా రాస్తారు? ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా సర్కిల్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక లైన్ ఇటు కిందికి ఇలా రాస్తారు. ఇంగ్లీష్లో 9 NINE 9 తెలుగులో 9. పిల్లలు ఇది ఏంటి? ఈ నెంబర్ ఏంటి? ఈ నెంబర్ 0 తెలుగులో 0 అని అంటారు. ఇక్కడ చూడండి, 0ని ఈ విధంగా సర్కిల్గా ఇట్లా ఇట్లా కొంచెం సాగదీసి ఇట్లా రాస్తారు. ఇది 0 తెలుగులో 0, ఇంగ్లీష్లో 0 ZERO 0. పిల్లలు నంబర్ 9 నంబర్ 0 నంబర్ 9 NINE నంబర్ 0 ZERO 0. పిల్లలు తెలుగులో 9 అంటారు, ఇక్కడ 0 అని అంటారు. పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఇటువంటి మంచి మంచి కలర్ఫుల్ వర్క్షీట్లలో పిల్లల ద్వారా ప్రాక్టీస్ చేయించినట్లయితే వాళ్ళకి
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఇటువంటి వర్క్షీట్స్ మీకు కావాలి అనుకుంటే డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ని సంప్రదించండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఇస్తున్నాము. ఆ లింక్స్ ద్వారా మీరు వీటిని అమెజాన్లో పర్చేజ్ చేసుకోవచ్చును. ఇవి చాలా ఈజీగా నేర్చుకుంటారు, పిల్లలకి బాగా గుర్తుండిపోతాయి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కిడ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.